న్యూస్ కి స్వాగతం. రేషన్ డీలర్లు షాపుల మందుబార్లు తీరిన మహిళలు చీకటి పడిన అంతని ప్రభుత్వ రేషన్ బియ్యం. కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్ర రాఘవేంద్రపురంలో 14వ వార్డులో వేలాది మందికి ఒకే రేషన్ డీలర్ షాప్ ఉండడంతో చీకటి పడిన మహిళలకు రేషన్ బియ్యం అందక నానా అవస్థలు పడుతున్నారు. పసిపిల్లలు ఎత్తుకుని వచ్చిన వాళ్ళు, ముసలి వాళ్ళు గంటల తరబడి నిలబడిన రేషన్ బియ్యం అందక నానా అవస్థలు పడుతున్నా పట్టించుకునే అధికారులు లేరని కాలనీ వాసులు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మరో రేషన్ షాప్ ఏర్పాటు చేసి మహిళల బాధలు తీర్చాలని వారు కోరుతున్నారు. స్థానిక తహసీల్దార్ పరిశీలించి మహిళలకు రాత్రిపూట ఇబ్బంది పడకుండా మరో రేషన్ షాప్ ఏర్పాటు చేయాల్సిందిగా కాలనీ వాసులు కోరుతున్నారు. అలాగే గత ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనాలు పంపిణీ చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. ఆ వాహనాలు ఎక్కడున్నావో అమ్ముకున్నారు. ఎవరికి తెలియని పరిస్థితి. ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఒక సర్కిల్ వాహనాన్ని నిలబెట్టి రేషన్ పంపిణీ చేసేవారు. మరి ఆ వాహనాలు ఏమైనట్టు స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం తెలియజేశారు. అన్నగున్నా సర్లే టీవీలో బాగా மேலண்டா